ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో సుధీర్ బాబు గారు. హలో అండి. హరోం హరా సుధీర్ బాబు గారు. హరోం హరాయా. చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రైలర్ చూసానన్న ఒక ఫీల్ అయితే నాకు కలిగింది. మీకు వచ్చిన రెస్పాన్స్ అంటే ఏమని చెప్తారు? వి వెరీ హ్యాపీ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ ఏదో పాజిటివ్ వచ్చింది అనే కాకుండా ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఒకవైపు మామయ్య చూస్తే సూపర్ స్టార్, ఇంకొక సైడ్ బావ చూస్తే ఇంకొక సూపర్ స్టార్. ఒకటి భయము, రెండు బాధ్యత. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలరు మీరు? ఇప్పుడు కొన్నిసార్లు ఐ ఫెయిల్ అండ్ ఐ లెర్న్. నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పారు ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది. మహేష్ బాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ట్రైలర్ లాంచ్లు కావచ్చు ఇలా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. బట్ మెల్లమెల్లగా చూసుకుంటే సుధీర్ బాబు గారు ఇండిపెండెంట్గా నేను నిలబడాలి టాలీవుడ్లో, ఇది కాదు కదా అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలామందికి అనిపించింది, ఫ్యాన్స్కి అండ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా. అది మీ అంతటా మీరు అలవాటు చేసుకొని ఏదో మహేష్ వచ్చేసిందంటే నన్ను అక్కడ కూర్చోబెడతాడు, మహేష్ నన్ను తీసుకెళ్ళిపో, ఆ హోప్ అయితే ఎప్పుడూ లేదు. చేస్తే సక్సెస్ అవుతా, లేకపోతే లేదు. ఒక బావా బావమర్దిగా బాండింగ్ అంటే ఏమని చెప్తారు ఫ్యామిలీ సైడ్కి వస్తే? పోకరిలో మహేష్ బాబు ఎక్కువ కనిపిస్తారు సిచ్యువేషన్స్. సో ఇప్పుడు మీరు తీసుకునే ఫిలిమ్స్ మొత్తం కూడా మీ డిసిషనే ఉంటుందా, లేకపోతే మేడం లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరితో తీసుకుంటారా? అంటే ఐ కన్సల్ట్ విత్ ఎవ్రీబడి, వైఫ్తో కానీ ఐ కన్సల్ట్ విత్ మై టీమ్. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ విక్టరీ చూస్తే అర్థమవుతుంది. ఏమనిపించింది? ఇండస్ట్రీ మొత్తం కూడా ట్వీట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇండస్ట్రీ గెలిచినట్టే అని. ఈరోజు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మీకు ఎలా అనిపించింది ఆయన గెలుపు? భారీ మెజారిటీ 21కి 21 సీట్స్ గెలవటం. I mean, first time ఒకసారి ఇక్కడ when people didn't know, but still he was there. That fighting spirit and this honesty of his, I think జనాలు చూస్తున్నారు. మేడం చెప్పారు, ప్రియా మేడం ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, చిన్నప్పటి నుంచి అందమైన వ్యక్తులను చూసి పెళ్లి చేసుకుంటే అందమైన చేసుకోవాలి నేను, లేకపోతే లేదు అని ఫిక్స్ అయిపోయిందాను అనగానే నమ్రత గారు ఎవరో చెప్పారంట, అబ్బాయి వస్తున్నాడు చూడు అంటే, మంజుల గారు మెట్ట సైడ్ నుంచి చూస్తే బా ఏంటి ఇంత అందంగా ఉన్నాడు అనిపించి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మేడం అది చెప్పినప్పుడు. మీరు ఫస్ట్ మేడం చూడగానే మీ ఫీలింగ్ ఏంటి? She was really overweight and you'll be shocked. లవ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ పరిచయం అయితే కనుక ఇట్ వాజ్ అరేంజ్. వాళ్ళే సర్ప్రైజ్. అప్పుడు నువ్వు అన్నారు ఇదేంటి వెన్ వై యు ఇన్ టచ్ అని నేను అడుగుతున్నారు వాళ్ళు. హలో సుధీర్ బాబు గారు. హలో అండి. హరోం హరా సుధీర్ బాబు గారు. హరోం హరాయా. చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రైలర్ చూసానన్న ఒక ఫీల్ అయితే నాకు కలిగింది. అంత బాగుంది. థ్యాంక్ యూ. అనిపించేశారు ఏదో గట్టిగా కొట్టబోతుంది టీమ్ సుధీర్ గారు, అది అనిపించింది నాకు. మీకు వచ్చిన రెస్పాన్స్ అంటే ఏమని చెప్తారు? యునానిమస్లీ ఇట్స్ వెరీ పాజిటివ్ అండి, వెరీ వెరీ పాజిటివ్. అంటే ఐ సీన్ దిస్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఒక శ్రీదేవి సోడా సెంటర్ అప్పుడు కూడా లైట్గా ఇంత వచ్చి, కానీ ఇంత రాలేదు. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ వెరీ హ్యాపీ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ ఏదో పాజిటివ్ వచ్చింది అనే కాకుండా ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. బికాస్ ట్రైలర్లో మేము చూపించిందే ఇట్స్ ఇన్ ద ఫిల్మ్ 90%. సో ట్రైలర్ నచ్చింది అంటే సినిమా కూడా నచ్చుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది మాకు. సో మీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది అసలు ఈ బాడీకి, ఈ మెయింటెనెన్స్కి, ఆయన ఫిజిక్కి సైరన్ ఫిలిం పడితే అసలుకి బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది కదా. అటు పక్కన సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు పక్కన మీ ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఇదే డిస్కషన్ ఇప్పుడు. ఐ మీన్ I just want to thank them. అంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, బట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్. అంటే నేను కాన్షియస్గా ఏంటంటే ఏ సినిమా చేసినా సరే నా సైడ్ నుంచి 100% ఇవ్వడానికి ట్రై చేశాను. అవును. సే ఇట్ లైక్ జస్ట్ నాట్ ది యాక్టింగ్ స్కిల్స్ అనే కాకుండా ఫిజిక్ వైజ్ అయినా సరే, అపియరెన్స్ వైజ్ అయినా సరే, ఐ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు లుక్ మై బెస్ట్ ఇన్ అన్ని ఫిల్మ్స్. సో మేబీ దానివలన కూడా కొద్దిగా అంటే ఈవెన్ అంటే ఎస్ఎంఎస్లో ఉన్నప్పుడు డాన్స్ మూమెంట్స్ ఉండేవి, డాన్స్లో కూడా కొద్దిగా స్టన్స్ గిన్స్ చేస్తూ ఉన్నా. సో అక్కడ కూడా దే కుడ్ సీ లిటిల్. కొన్ని నార్మల్ ఒక సాంగ్లో కూడా ఫిజిక్ అంతా కనిపిస్తున్నట్టుగా ఉంది. సో దానిలో కూడా కొద్దిగా చూస్తున్నారు వాళ్ళు. సో మేబీ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ పీపుల్ ఫీల్ ఒక మంచి ఫిల్మ్ పడితే, ఒక యాక్షన్ హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ పడితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. లాట్ ఆఫ్ టైమ్స్ నాకు వచ్చి చెప్పారు, ఫ్యామిలీలో చాలామంది చెప్పారు, కృష్ణ గారికి వచ్చి చెప్పేవాళ్ళు. సో ఫైనలీ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. డెఫినెట్గా అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి. థ్యాంక్ యూ. అండ్ మేము కూడా ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం, మీడియాలో
చాలామంది హీరోస్ని చూసాము, బట్ ఇంత కష్టపడి అదే మెయింటైన్ చేసే హీరోస్ని చాలా తక్కువ మందిని చూసాం. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా చాలులే మెయింటెనెన్స్ ఇది, మనం ఎంతకన్నా ఓవర్గా చేసామంటే మన వల్ల అవ్వట్లేదు అంటే ఫుడ్ తినకుండా డైట్ ఫాలో అవుతా 6 ప్యాక్ మెయింటైన్ చేస్తా, ఇన్ని ఇయర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది వచ్చేస్తారు బ్యాక్కి మళ్ళీ. యా, ఐ డోంట్ నో ఎలా చేయగలుగుతున్నానో, ఐ డోంట్ నో ఫర్ సో మెనీ ఇయర్స్ ఎగ్జాక్ట్గా ఒకటి పిన్ పాయింట్ చేయాలంటే నాకు తెలియట్లేదు కానీ, బట్ ఐ థింక్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ థింగ్స్ వర్ మోటివేటింగ్ మీ. ఓకే, అంటే ఎక్కడో నేను సినిమాలు చేద్దాం అనుకున్న టైంకి ఐ వాజ్ ఆల్రెడీ వెరీ ఫిట్. నేను కొద్దిగా జస్ట్ అట్లా షార్పెన్ చేస్తే వచ్చేసారి. మేబీ బికాస్ ఆఫ్ మా అమ్మగారు నన్ను పెంచిన తీరు కానీ, లైఫ్ స్టైల్లో నాకు ఇండ్యూస్ చేసిన డిసిప్లిన్ కానీ అట్లాంటి హెల్ప్ అయి ఉండొచ్చు. దాని తర్వాత ఆఫ్టర్ ఏ పాయింట్ సినిమాలు, కథలు అట్లా కూడా రేవో రకరకాలు మోటివేట్ చేస్తూ ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ సినిమాకి మనం గట్టిగా ఇవ్వాలరా, కథ ఇన్స్పైర్ చేస్తుంది. సో దేర్ వాజ్ సమ్ మోటివేషన్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ నాకు కొద్దిగా నాలెడ్జ్, ఫిట్నెస్ మీద కానీ నాలెడ్జ్ ఉండడమే కాకుండా, ఐ థింక్ ఇట్స్ ద స్టోరీస్ దట్ హ్యావ్ కమ్ టు మీ ఆల్సో వర్ హెల్పింగ్ మీ బీ ఫోకస్డ్, స్టే మోటివేటెడ్ అండ్ బీ ఫిట్. అంటే ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ కానీ రైటర్ కానీ కథకి మీరు అనుకున్న తర్వాత, కథ రాసుకున్న తర్వాత మీకు వచ్చి కథ చెప్పడం జరుగుతుందా, లేకపోతే కథ రాసుకున్న తర్వాత ఇది సుధీర్ బాబు గారికి బాగుంటుంది, ఆయన ఫిజిక్కి లేకపోతే ఆయన స్టైల్కి, ఆయన బాడీకి ఇదైతే కరెక్ట్గా ఉంటుందని తర్వాత వచ్చి కథ చెప్పడం జరుగుతుందా? ఎందుకంటే మీ టైటిల్స్ చూసినప్పుడల్లా మాకు ఆ వేరియేషన్ చూసినప్పుడల్లా చాలా డిఫరెన్షియేషన్ కనపడుతుంది, బట్ అది క్యాచ్ చేయలేం తొందరగా మేము కూడా. రెండు రకాలుగా జరుగుతున్నాయండి, రెండు రకాలుగా జరుగుతున్నాయి. కొందరు ఇప్పుడు ఈ సినిమా అయితే నన్ను దృష్టిలో పెట్టుకుని రాశాడు, నా దగ్గరికి నరేట్ చేస్తే వేరే ఎవరికి నరేట్ కూడా చేయలేదు. టైటిల్ చూసినప్పుడు అనిపించింది. యా, కొన్ని సినిమాలు రాసుకొని సుధీర్ బాబు అయితే ఏదైనా చేయగలలే అన్న టైప్లో వచ్చిన ఉన్నారు. అంటే ఎంతైనా చేస్తాడు ఈ సినిమా కోసం, సన్నబడతాడు, లావు అవుతాడు, ఏదైనా చేస్తాడు, ఎంత డీగ్లామరస్గానే ఉంటాడు. సో అట్లాంటి ఇమేజ్ వచ్చింది నాకు ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి చూసుకున్నా సరే. అంటే ఆ రిస్క్ తీసుకునే సినిమాలు ఎంతవరకు రీచ్ అయినాయో తెలియదు కానీ పీపుల్ కుడ్ సీ. ఇప్పుడు కృష్ణం కలిపింది ఇద్దరిని చేసినప్పుడు చాలామంది వచ్చి అన్నారు, నాతో అన్నారు, ప్రొడ్యూసర్తో అన్నారు, డైరెక్టర్తో కూడా అన్నారు, సుధీర్ బాబు అంటే యాక్షన్ స్టంట్లు చేయగలుగుతాడు, మరి ఇట్లాంటి డీగ్లామరస్ స్టోరీ లాగా ఇంత ఎమోషనల్ ఫిల్ము మరి చేస్తాడా అని చెప్పి అన్నారు. అండ్ ఈవెన్ ఐ డోంట్ నో నేను చేయగలుగుతాను లేదు, నాకు తెలియదు ఆ టైంలో, బట్ ఐ జస్ట్ ట్రైడ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే యూ జస్ట్ హ్యావ్ టు ట్రై అని నా ఫీలింగ్. అంటే ఒకవేళ మనం ఫెయిల్ అవ్వే అనుకుందాం, దెన్ డజంట్ చేంజ్ ఎనీథింగ్ బికాస్ పీపుల్ ఆల్రెడీ థాట్ మీరు చేయలేము అనుకున్నారు కదా. సో ఒకవేళ మనం పుల్ ఆఫ్ చేయగలిగామంటే కనుక దట్స్ వేర్ పీపుల్ విల్ థింక్ మనం ఏదైనా ఈ కుర్రోడు ఏదైనా చేస్తాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అట్లాంటి రిస్కులు తీసుకోవడం వలన కూడా ఐ థింక్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ రైటింగ్, కీపింగ్ మీ ఇన్ దేర్, ఐ మీన్ నన్ను మా మైండ్లో పెట్టుకొని రాసిన కథలు ఉన్నాయి. అంటే రిస్కులు తీసుకోవడం ఒకటి, ఏదైనా చేస్తాడనేది ఒకవైపు ఉంటుంది. ఒకవైపు మామయ్య చూస్తే సూపర్ స్టార్, ఇంకొక సైడ్ బావ చూస్తే ఇంకొక సూపర్ స్టార్. ఒకటి భయము, రెండు బాధ్యత. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలరు మీరు? ఐ రియల్లీ డోంట్ నో. అంటే నాకు వచ్చిన కథల్లో ఇంట్రెస్టింగ్ ఉండే కథ యాక్సెప్ట్ చేసే ప్రతిసారి మీ మైండ్లోకి ఫస్ట్ మీ బావగారు రావాలి, అది వస్తుందని మేము అనుకుంటున్నాం. బావగారి కన్నా ఎక్కువ ఇట్స్ మోర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అదే ఫ్యామిలీ, మోర్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఐ ఫెయిల్ అండ్ ఐ లెర్న్. నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పారు ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి, సర్టన్ ఫిల్మ్స్ లైక్ హంట్ కానీ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ చెప్పారు. ఇట్ వాజ్ అ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్, ఐ లెర్న్. కథ యాక్సెప్ట్ చేసేటప్పటికి ఎస్పెషలీ ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ వాచింగ్ మీ. అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ అయితే కనుక ఇట్ వాజ్ మోర్ లైక్ మహేష్ వాజ్ ఫుల్ మీల్స్ ఇస్తున్నాడు అందరికీ, వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ. సో నేను వచ్చి చేసినా సరే నేను చేస్తే సక్సెస్ అవుతా, లేకపోతే లేదు. రైట్ నో పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్ ఓకే వీ హ్యావ్ అన్ అదర్ హీరో హూ ఇస్ గుడ్, సో ఇప్పుడు ఈడేం చేస్తాడు అని వెయిట్ చేస్తాం. మహేష్కి సినిమా రిలీజ్ అయ్యే మధ్యలో ఓకే ఇప్పుడు మన సుధీర్ బాబు ఏం చేస్తున్నాడు అనేది అయితే వచ్చింది ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్. అండ్ దట్ ఐ ఎర్న్డ్ ఇట్ ఆఫ్టర్ సమ్ 5-6 ఫిల్మ్స్ 7-8 ఫిల్మ్స్ అయిన తర్వాత. దట్స్ వెన్ ఇట్ కేమ్. ఆ ప్రెషర్ కూడా ఐ వుడ్ సే ఆ ఎక్స్పెక్టేషన్స్ కేమ్ ఇన్. సో ఇప్పటి నుంచి నేను చేసేవన్నీ ఆ మైండ్లో పెట్టుకునే చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ జస్ట్ లక్కీ దట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ పాజిటివ్గా వస్తుంది. అండ్ ఇనిషియల్ డేస్లో కొంత మహేష్ బాబు గారు
ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ట్రైలర్ లాంచ్లు కావచ్చు ఇలా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. బట్ మెల్లమెల్లగా చూసుకుంటే సుధీర్ బాబు గారు ఇండిపెండెంట్గా నేను నిలబడాలి టాలీవుడ్లో, ఇది కాదు కదా అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలామందికి అనిపించింది, ఫ్యాన్స్కి అండ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా. అది మీ అంతటా మీరు అలవాటు చేసుకొని ఐ వాంట్ బికమ్ ఏ అదెలా అది అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఐ నెవర్ వాంటెడ్ అన్లెస్ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటారా? ఎప్పుడు లేదు, ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు లేదు. ఈవెన్ ఫస్ట్ సినిమాలు కూడా ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఎట్ నెగటివ్. ఇప్పుడు మహేష్ అనే వ్యక్తిని అడిగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోతే అప్పట్లో ఆడియో లాంచ్కి రమ్మని చెప్పడానికి కారణం కూడా ఐ వాంట్ టు స్టార్ట్ ఎట్ గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు మహేష్ వ్యక్తి సపోర్ట్ చేయట్లేదు అన్న వెళ్ళింది అనుకో బయటకి, దెన్ ఐ విల్ బీ మైనస్లో ఉంటాను నేను. పీపుల్ విల్ బీ లుకింగ్ ఎట్ మీ అన్న. సో దార్ బేసిస్ వరకే కానీ ఏదో మహేష్ వచ్చేసిందంటే నన్ను అక్కడ కూర్చోబెడతాడు మహేష్ నన్ను తీసుకెళ్ళిపో ఆ హోప్ అయితే ఎప్పుడూ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాకా నేను చేసిన 20 సినిమాల్లో చూస్తే నేను అడిగింది 5-6 సార్లే మహేష్. అదే అంతే మాకు కనిపించింది కూడా, 5 or 6 times, that too with extreme pressure from the production or I తప్పితే. బికాస్ ఐ ఆల్వేస్ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండి వాట్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనే సినిమాలు, ఆఫ్ కోర్స్ సినిమాలు మంచిగా చేశాను. ఐ లుక్ బ్యాక్ అండ్ సే ఐ స్టక్ టు సర్టన్ ప్రిన్సిపల్స్. నేను సినిమాల్లోకి వచ్చేటప్పుడు నెవర్ నేను నోరు తెరిచి ఒకవేళ ఏదో ఒక ప్రాజెక్ట్ సెట్ చేయమని కానీ ఇలా అడగకూడదు అన్న మైండ్ సెట్తో వచ్చాను. ఓకే. సో ఐ లుక్ బ్యాక్ అండ్ సే ఈ రోజుకే ఐ మీన్ లైక్ దాట్ ఇర్రెస్పెక్టివ్. మీ నేచర్ అంతేనా? యా, మోర్ ఆఫ్ దెన్ ఐ నేచర్ కూడా అంతే. బట్ నేను సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఐ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ మై ఫీట్. ఇప్పుడు నేను నిజంగా డబ్బు సంపాదించాలి అన్న కొనే వచ్చే ఉంటే నేను ఐ వుడ్ హావ్ సాట్ విత్ మై ఫాదర్. మా నాన్నగారు చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అవును. సో ఐ వుడ్ హావ్ గాన్ అండ్ సెటప్ చేసి క్రియేట్ చేసిన ఒక ఇండస్ట్రీని వెళ్ళి కూర్చొని చేయొచ్చు. జస్ట్ పొద్దున వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేయచ్చు 4-5కి 2-3 చెట్ల మీద సంతకం పెడితే చాలు. బట్ అలానే కనిపిస్తారు. మీ లుక్ అంతా చూస్తుంటే ఇప్పుడు మహర్షిలో భరత్ అనే నేను ఆ డ్రెస్లో ఆ లుక్లో ఎలా అనిపిస్తారు మహేష్ బాబు, మిమ్మల్ని రియల్గా మాకు ఇమాజినేషన్ అలా ఉంటుంది మాకు కూడా. ఓకే, మరి టూ మచ్ ఇండస్ట్రియలిస్ట్. మా నాన్నగారు అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాదు. ఇట్స్ ఓకే, బతకడానికి అయితే ఇనఫ్ అమౌంట్ డబ్బులు అయితే ఉన్నాయి. సో ఆ ప్రిన్సిపల్స్తో వచ్చాను. దెన్ ఇక్కడికి వచ్చి నేను అందరిది పేర్లు వాడేసుకొని చేసినా కరెక్ట్ కాదు కదా. సో ఆ ప్రిన్సిపల్ అలా, అందుకని ఆ దృష్టిలోనే ప్రిన్సిపల్ పెట్టుకున్నా. అండ్ ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఐ కెన్ సీ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. అంటే ఒక బావగా కాకుండా ఒక కోస్టార్గా, అంటే మీరు చేసిన సినిమాలు కావచ్చు అండ్ మీ యాక్టింగ్ కావచ్చు, ఆయన ఇచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆయన ఏదున్నా కానీ ఓపెన్గా చెప్పే టైప్, ఓపెన్ టైప్. ఆయన లోపల ఒకటి బయట ఒకటి మహేష్ బాబు గారు ఉంచరు. ఏదున్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారు కదా. సో అలా మీకు ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు? అంటే నా దగ్గర అనలేదు కానీ మీ మూవీస్ గురించి, నా మూవీస్ గురించి ఫ్యామిలీతో చాలాసార్లు అన్నారు. అంటే అంటిల్ దే saw certain films of mine, this boy made it అనేది on his own. అండ్ వాట్ అంటే నాకు మహేష్ నాకు రెస్పెక్ట్ చేసేది కూడా అదే. అంటే మంజులతో మాట్లాడేటప్పుడు కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ మంజులతో మాట్లాడేటప్పుడు దిస్ బాయ్ మేడ్ ఇట్ ఆన్ హిజ్ ఓన్ అనేది తన నోట్లోంచి వచ్చిన మాట ఇది. సో అండ్ హీ రెస్పెక్ట్స్ మీ మోర్ ఫర్ దట్, నాట్ జస్ట్ బికాస్ ఐఎమ్ హస్బెండ్ ఆఫ్ సిస్టర్ అనే కాకుండా, ఓకే, హీ లుక్స్ ఎట్ మీ యాజ్ ఎ పర్సన్ హూ స్టూడ్ ఆన్ హిజ్ ఓన్ వితౌట్ ఎక్స్ప్లాయిటింగ్ ఎనీథింగ్. అండ్ హీస్ గాట్ ఎ గ్రేటర్ రెస్పెక్ట్ ఫర్ మీ బికాస్ ఆఫ్ దట్. ఓకే, అట్లాంటి బికాస్ మహేష్ ఇన్ జనరల్ ఇజంట్ ఎ పర్సన్ ఎక్స్ప్రెసివ్గా అది చెప్పేసి ఇది చెప్పేసి మాటల్లో ఆర్టికులేట్గా చెప్పేది. మహేష్ వెరీ సింపుల్, సేస్ బాగుంది అంటే దట్స్ ఎ బిగ్ థింగ్. అతని సినిమాలకి అలాగే ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఈవెన్ హిస్ పర్ఫార్మెన్సెస్ చూసినా సరే, సీ అతని పర్ఫార్మెన్సెస్ చూసినా ఈ విల్ అప్రోచ్ ఎ క్యారెక్టర్ ఇన్ అ వెరీ సటిల్ వే. అవును, ఒక సటిల్ దానిలో వెళ్తాడు. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ పర్ఫార్మింగ్, హీ విల్ ఆల్వేస్ చూస్ సటిల్ వేలో పర్ఫామ్ చేయడానికి. సో దట్స్ హిమ్ ఇన్ జనరల్. సో ఈవెన్ బయట కాంప్లిమెంట్స్ వచ్చేటప్పుడు కూడా హీ విల్ ఒక సటిల్గానే ఉంటాయి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ అరే ఎరగొట్టేశారు అబ్బాయి ఏం వేసారు అట్లాగే ఉండదు, అలా ఉండదు. సో మనం అర్థం చేసుకోవాలి ఫ్రమ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సంథింగ్. ఓకే, అండ్ దిస్ యాజ్ ఐ వాస్ సేయింగ్ ద ఎగ్జాంపుల్ హౌ వి స్పోక్,
సాధించాడు అని టైప్లో చెప్పడం అనేది. ఇప్పుడు ఒక్క సెకండ్లో మాకు మహేష్ బాబు గారు కనిపించారు, అవునా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. సో ఇప్పుడు ఒక కో స్టార్గా ఏంటో చెప్పారు, ఒక బావా బావమర్దిగా బాండింగ్ అంటే ఏమని చెప్తారు ఫ్యామిలీ సైడ్కి వస్తారు? అంటే వీఆర్ వెరీ సిమిలర్, లైక్ ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ సూపర్ స్టార్ లైక్ హిమ్, బట్ వీఆర్ వెరీ సిమిలర్ అండ్ లైక్ మిర్రర్ ఆపోజిట్లో అని చెప్పనొచ్చు. ఫ్యామిలీలో ఉంటాయి కదా చిన్న చిన్న ఆనందాలు, ఎందుకంటే ఎంత బిజీ లైఫ్లో. అంటే ఆనందం అంటే యూ మెంట్ టు సే ఎనీ ఆఫ్ ది మీ ఇద్దరం ఎలా ఉంటాం ఇద్దరం కలిసినప్పుడు అని, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. జనరల్గా వీఆర్ అంటే వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. మిర్రర్లో చూసుకున్నట్టుగా నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్ మా ఇద్దరిని ఇలా కూర్చోబెట్టి మళ్ళీ ఇలా ఉంటే కొంతసేపు బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరు లోపల ఎవరు ఉన్నారని కూడా తెలియదు. ఓకే, ఇఫ్ వీఆర్ ఇంట్రోవర్టా? హీ ఈస్ లిటిల్, బట్ ఇట్స్ నాట్ లైక్ తన షైనెస్ వలన వచ్చిన ఇంట్రోవర్ట్. అది ఇట్స్ ఎ చాయిస్ హీ ఆర్ మీ హావ్ మేడ్. అంటే వీఆర్ వెరీ కంఫర్టబుల్ దట్. అంటే మనం ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్గా మాట్లాడలేక కాదు, వెన్ దెర్ ఈస్ అ టైమ్ వెన్ వీ టాక్ టూ మచ్. అండ్ మహేష్ ఇన్ జనరల్ ఈస్ వెరీ వెరీ హ్యూమరస్, వెరీ స్పాంటేనియస్ హ్యూమర్ ఉంటుంది తనలో. ఎంజాయ్ చేస్తారా దాన్ని మీరు బాగా? ఎంజాయ్ చేస్తారు దీన్ని బాగా? ఇప్పుడు అందరూ ఇలా కూర్చున్నామంటే ఫ్యామిలీలో హూమ్ ఈజ్ వెరీ క్లోజ్, వెరీ కంఫర్టబుల్ విత్ అంటే వీళ్ళ కూర్చుంటే ఇంకా వస్తూ ఉంటాయి ఇలా. హీ విల్ టేక్ దిస్ అండ్ హీ ఈజ్ లైక్ he gives the energy. అక్కడ ఆ లొకేషన్లో తనే ఎనర్జెటిక్గా కనిపిస్తాడు. ఏమైనా ద ఫన్ కానీ ఏదైనా. సో పోకరి దూకుడులో మహేష్ బాబు గారు కనిపిస్తారు. కొద్దిగా దూకుడు పోకరిలో మహేష్ బాబు ఎక్కువ కనిపిస్తాడు. సిచ్యువేషన్స్ లాగా డైలాగ్ చెప్పామనేది కాదు, సిచ్యువేషన్ లాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో అండ్ ఇటు పక్కన యాంకర్స్ ఇంటర్వ్యూస్ చేసినా, అటు పక్కన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా ఫస్ట్ అడిగేది మీ ఫిట్నెస్ గురించి. ఎలా సార్ ఎలా పాసిబుల్ అవుతుంది ఇలా మెయింటైన్ చేయటం? తినకుండా ఉండలేని మైండ్ సెట్లు మనవి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళవి, మన ఇండియన్ కల్చర్ అది. స్వీట్లని అదని ఇదని ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని మనం. అంటే అందరిలాగా మేము కూడా మనకి అది చూస్తూనే తినాలనిపిస్తూ ఉంటుంది. బట్ సమ్వేర్ యూనో అది తింటే దట్స్ నాట్ రైట్ ఫర్ వాట్ యువర్ గోల్ ఇస్. ఓకే, సో అట్లాంటి మోటివేషన్తో దెన్ వీ కీప్ ఇట్ అవే కొంతవరకు. అండ్ ఐ ఆల్సో వుడ్ సే ఇట్స్ లాట్ ఆఫ్ అప్బ్రింగింగ్ ఆల్సో ఉంటుంది. అంటే మా అమ్మగారు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. డైట్, డిసిప్లిను, యూ హ్యావ్ టు డ్రెస్ అప్ వెల్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అది మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఐ స్టిల్ రిమెంబర్ నేను ఆర్యా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ప్రమోషన్స్కి ఇటు వెళ్తున్నారు, ఎక్కడికో వైజాగ్ వెళ్తుంటే ట్రైన్లో వెళ్తున్నారు, బన్నీ కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు వీఆర్ హ్యావింగ్ కాన్వర్సేషన్, వీఆర్ ట్రావెలింగ్ ఇన్ సెకండ్ క్లాస్లోనే వెళ్తున్నాం అందరం ట్రైన్లో. దెన్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ కమింగ్ అండ్ సేయింగ్ ఈ డ్రెస్సింగ్ స్టైల్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఐ యూస్ టు ఆస్క్ మీ ఆల్ దిస్. And I was like surprised by I myself think that he's a very good dresser normally, appartlo before Arya releasing before good. And then I was just thinking back and maybe it's my upbringing. మా అమ్మగారు ఎప్పుడు పండగ అంటే మా అక్క నన్ను ఫుల్ నీట్గా నలుగు గిలుగు పెట్టి తలంట చేసి కుంకుమ తలం చేసేది, నీట్గా డ్రెస్ చేసి పౌడర్ గైడ్ వేసేసి మేము స్ట్రీట్ మొత్తం ఫ్యాషన్ షో వాకింగ్ ఉంటుంది ఆ వీధిలో. ఎక్కడ? విజయవాడ గుంటూరు వారి వీధి, కృష్ణలంక. సో అట్లాగా మేబీ అప్పటి నుంచే నాకు అది వచ్చింది. సో నేను సినిమాల్లోకి రాక్ బిఫోర్ కూడా ఐ వాజ్ గుడ్ ఇన్ సర్టన్ వే. ఆల్మోస్ట్ మీ పిల్లలకు కూడా వచ్చేసింది అనుకుంటా, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూస్తే. ఇద్దరికి డ్రెస్అప్ వెల్. దే ఆర్ వెరీ, అంటే డ్రెస్అప్ అని నా బట్టలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఈ మధ్యన. అవునా? పెద్దోడికి సరిపోతాయి. ఆడికి అది లూజ్ అవుతాయి, బట్ స్టిల్ కొద్ది టైటిల్ చేసి ఏదో చేసి చేస్తూ ఉంటాడు. తెలియని చోటుకి వెళ్ళిపోతే మిమ్మల్ని వేరే స్టేట్లకి ముగ్గురు బ్రదర్స్ అనుకుంటారు. లక్కీలీ ఎస్, అలానే ఉన్నారు. జలస్గా ఫీల్ అవుతుంటారా మేడం? ఏమన్నా జెలస్? కొద్దిగా జెలస్ ఏంటంటే దే ఆర్ మోర్ ఇంక్లైన్ టు మీ అనే జెలస్ అయితే ఉంది తనకి. అంటే బేసికలీ దే వాంట్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్. ఓకే, ఇద్దరికి ఇప్పటికే చాలా క్లారిటీగా ఉన్నారు. ఆబ్వియస్లీ ఏంటంటే కొద్దిగా డిసిప్లిన్ నేను కూడా ఎక్కువే, తను కూడా కొద్దిగా ఎక్కువే. ఓకే, మనం ఎప్పుడో ఒకసారి డిసిప్లిన్ మనకి 90% షూట్లోకి వెళ్తూ ఉంటాం కదా. సో వెన్ ఎవర్ ఐఎమ్ దేర్ దే వాంట్ టు మన అతుకుపోయి ఉంటారు మనకి. ఆ లెక్కన కొద్దిగా జెలస్ ఫీల్ అవుతాను. ఇద్దరిలో ఎవరికి భయపడతారు పిల్లలు? మీకా మేడంకే? ప్రియా మేడంకే? నాకే. అవునా? భయపడేది కాదు,
నేను ఒక మాట చెప్తే వెంటనే వేస్తారు. నేను 2 సార్లు చెప్పాల్సి వస్తే తను 3-4 సార్లు చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు. బట్ మోర్ ఆఫ్ అన్ నేను తక్కువ సార్లు చెప్పినా అయిపోద్ది. ఓకే. సో చరీష్ నాకు తెలిసి హీరో నెక్స్ట్ హీరో లాంచింగ్ ఉంటుందేమో. చాలా కష్టపడుతున్నారు. హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు డిజిటల్లో మనోడికి. యా ఈస్ గాట్ ఇమెన్స్ ఫ్యాన్స్. నాట్ జస్ట్ ఏదో మహేష్ లాగా వాక్ స్టైల్ ఉంది అని చెప్పి అదే కాకుండా మేబీ ఈ కేమ్ ఇన్ టు లైమ్ లైట్ బికాస్ ఆఫ్ దాట్. కానీ తను పోస్ట్ చేసే సమ్ ఆఫ్ ద స్టఫ్ దట్ ఈస్ లెర్నింగ్ స్కిల్స్ వైజ్ చూసినా సరే సో అట్లాంటివి కూడా ఇష్టపడుతున్నారు చరిత్రని. సో ఐ థింక్ ఇట్స్ బోత్ మహేష్ లాగా అనిపిస్తున్నాడు అన్న ఒక ఇది అది గట్టిగా వెళ్ళిపోయింది కదా సార్. అవును, అదే మేనమామ పోలికలు వచ్చిన వాళ్ళు దున్నేస్తారు రాజ్యాలను అని చెప్తూ ఉంటారు. అవునా? సో మీ వాడు మేబీ హోప్ఫుల్లీ లెట్స్ సీ. అంటే ఆ లుక్, ఆ హెయిర్ స్టైల్, ఆ నడవటం, ఆ ఉరకటం, సో ఇవంతా ఆల్మోస్ట్ ఆయనే. అంటే ఫ్రాంక్గా చెప్తాను, నేను వెరీ హానెస్ట్గా చెప్తున్నా, అంటిల్ సోషల్ మీడియాలో ఇలా ఒక ఫోటో వేసి చరిత్ర నడవడం ఇటు పక్కన నెక్స్ట్ స్క్రీన్లో స్ప్లిట్ స్క్రీన్లో మహేష్ బాబు నడవడం వేసే వరకు ఎనీబడి ఇన్ ద ఫ్యామిలీ డింట్ ఈవెన్ థింక్ దట్ హీ లుక్స్ లైక్ మహేష్ ఆర్ ఈస్ వాకింగ్ లైక్ మహేష్. ఓకే. అంటే ఇట్ వాజ్ మోర్ లైక్ నేను ఎక్కువ కనిపిస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి. బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్. ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మహేష్ బాబు గారు ఆ లుక్స్, ఆ స్టైల్ అంతా చూసిన తర్వాత? లైక్ దట్ 1-2 సార్లు ఏదో అన్నట్టున్నారు పక్కన, వన్ దే వర్ సమ్ పీపుల్ పక్కన అన్నట్టున్నారు. బట్ హీ నోటీస్డ్ ఇట్. హీ ఆల్సో, బట్ దట్ వాజ్ లేటర్ ఆఫ్టర్ ఇట్ వాస్ వీడియోలో వచ్చిన తర్వాత. జీన్స్ ఉంటాయి కాబట్టి సమ్వేర్ తెలియకుండానే. బట్ హీ డజంట్ లైక్ ఇట్ వెన్ పీపుల్ సే నువ్వు మహేష్ని ఇమిటేట్ చేస్తున్నాడు, ఆ కోపం చేస్తుందని వస్తుంది అడిగి. అవును. ఈ సేజ్ నేను ఎక్కడ నడుస్తున్నాను ఆయనలా, నేను అలా నడుస్తున్నాను, బట్ మేబీ అది నాకు తెలియదు మరి ఎందుకని అలా వస్తుందని. ఓకే. జీన్స్లో ఉండడం వల్ల సమ్వేర్ దెర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ సిమిలారిటీస్ కానీ ఉన్నాయి. చరిష్ నాకు మంచి ఫ్రెండ్. అవునా? చరిత్ మీ చరిష్ అంటాం, చరిష్ బాగుంటుంది కాబట్టి చరిష్మానా. ఓకే. సో చాలా అంటే చాలా కూల్, చాలా బాగా పెంచారు అనిపించింది. చిన్న ఏజ్లోనే తనకి ఎథిక్స్, మోరల్స్ ఎక్కువ, వాల్యూ ఇవ్వటం, పక్కన వాళ్ళకి రెస్పెక్ట్, అదంతా బాగుంటుంది. అది మరి కొద్దిగా ఎక్కువే, అది డేంజర్. కాకపోతే కొద్దిగా ఎక్కువ మరి. అదే ఇన్ అవే ఈ ఫ్రెండ్స్ వచ్చారంటే ఫ్రెండ్స్ని ఇంకా ఎలా చూసుకుంటూ ఉంటాడు. ఓకే. మరీ అంత వద్దు బాబు అని చెప్తూ ఉంటాం మేము. సో ఇప్పుడు మీరు తీసుకునే ఫిలిమ్స్ మొత్తం కూడా మీ డిసిషనే ఉంటుందా, లేకపోతే మేడం లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరితో తీసుకుంటారా ఏదైనా సబ్జెక్ట్ ఓకే చేయాలంటే? అంటే ఐ కన్సల్ట్ విత్ ఎవ్రీబడి, వైఫ్తో కానీ ఐ కన్సల్ట్ విత్ మై టీమ్, నా టీమ్ స్టోరీస్ వినే వాళ్ళ టీంతో కానీ, అండ్ సమ్ అవుట్ సైడ్ హౌసెస్తో కూడా, ఫ్యామిలీతో కాకుండా బయట వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఫైనల్గా డెసిషన్ అయితే నాదే. దేవర్ టైమ్స్ వేర్ ఇన్ మై ఫ్యామిలీలో వద్దు అన్నప్పుడు కూడా చేసినవి ఉన్నాయి, ఎదర్ ద టీమ్ వద్దు అన్నప్పుడు కూడా నేను చేసినవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టీం నచ్చినవి నాకు నచ్చినవి అలా ఉన్నాయి. ఓకే. టీం ఎలా తీసుకుంటారు అంటే హిట్స్ ఫ్లాప్స్ని ఎలా తీసుకుంటారు సుధీర్ బాబు గారు? ఓవర్గా తీసుకుంటారా, హెడ్కి బాధపడటం లేకపోతే? ఎక్స్ట్రీమ్లీ బాధపడతా. ఇంకా మీరు అసలు మామూలుగా బాధపడేదిగా ఆ టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ బాధ ఉంటుంది. బట్ సమ్వేర్ విదిన్ అ డే ఆర్ టూ ఐ గెట్ అప్ అండ్ అగైన్ ఐ స్టార్ట్ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఐ ఓన్లీ ఫీల్ ఏంటంటే ఓకే ఇప్పుడు నాకు ఫెయిల్యూర్ వచ్చింది, ఫైన్. ఒకవేళ నేను ఇదే ఇలా బాధపడుతుంటే ఇంకా పెద్ద ఫెయిల్యూర్ వస్తుంది. ఐ జస్ట్ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ దెన్ కీప్ మోటివేట్ చేసుకోవడం. ఐ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఆల్సో. మరి ఫెయిల్యూర్ అవుతుంది, చాలా పాజిటివ్స్ వస్తాయి. ఫెయిల్యూర్తో పాటు యూ కెన్ స్టిల్ ఫైండ్ సంథింగ్ పాజిటివ్ అరౌండ్ యూ. మేబీ ద యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, మేబీ దిస్ అనదర్ స్టోరీ విచ్ కేమ్ అండ్ సెడ్ నువ్వు మీరు జస్టిస్ చేస్తాను, కొత్తగా ఎవరైనా రావచ్చు. I mean, there's still, you have to derive motivation from somewhere or the other. End of the day, you can also look back and say, no, 100% it's not in your hands, certain things. So అంటే థియేటర్లో 2.5 hours 2 hours ఆడియన్స్ని కూర్చోబెట్టడం చాలా పెద్ద విషయం ఇవాళ రేపు. ఆఫ్టర్ కరోనా చూసుకుంటే కాంటెంట్ ఉంటేనే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళే రోజులు వచ్చేసాయి ఇప్పుడు. బట్ ఇప్పటి వరకు కూడా మీ ప్లస్ ఏంటంటే సుధీర్ బాబు సినిమా అంటే థియేటర్లో 2.5 hours కూర్చొని చూడొచ్చురా, బాగుంటుంది అనేది ఉంది మీకు అది. బట్ ఈ హరోం హరాలో ఎస్పెషల్లీ మీరు అన్నారు ప్రాణం పెట్టి తీసాను ఈసారి,
ఈ సినిమా నా కోసమే కథ రాసుకొని నా కోసమే వచ్చారు అన్నారు కాబట్టి ఆడియన్స్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ చేస్తుంది 2.5 hours కూర్చోడానికి మెయిన్ లాజిక్ పాయింట్ అంటే ఏమని చెప్తారు? లుక్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఐ వుడ్ లైక్ టు కొన్ని చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలో కానీ ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా రాలేదు. ఓకే, నాకు తెలిసినంత రాలేదు. అంటే దీనిలో ఈ సినిమాలో హీరో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గన్లు స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు. అంటే మనం గన్నులతో ఫైట్లు చూస్తుంటాం, బాంబులతో ఫైట్లు చూస్తుంటాం. కాకపోతే అది ఎక్కడి నుంచో వస్తూ ఉంటే డైరెక్ట్గా బాంబులు ఆల్రెడీ ఉంటాయి, అట్లాంటి ఫైట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్క్రాచ్ని అతను గన్ ఎలా తయారు చేయాలో తెలుసుకొని ఐరన్ కొనుక్కొని దాన్ని గన్నుగా చేసి దానికి ఒక పేరు పెట్టి మార్కెట్లో అమ్ముతాడు. ఇది ఈ బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా రాదు, వెరీ క్లియర్. ఓకే, అండ్ దట్స్ వన్. అపార్ట్ ఫ్రమ్ అదే కాకుండా ఒక కమర్షియల్ సినిమాలో ఒక అథెంటిసిటీ, అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలో జనరల్గా ఏంటంటే యూ టేక్ లిబర్టీస్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక సీన్ ఉందంటే ఆ సీన్లో రాయలసీమడు వస్తాడు, తెలంగాణ వస్తాడు, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, రకరకాల డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతూ ఉంటాయి. వాడేమో నార్మల్గా బేదోడు అంటాం, తీరా చూస్తేనేమో సఫిస్టికేటెడ్ ఇల్లులో ఉండొచ్చు, సఫిస్టికేటెడ్ బట్టలు వేసుకుంటూ ఉండొచ్చు. సో అట్లాంటి లిబర్టీలు తీసుకుంటారు కమర్షియల్ సినిమా ఒక కమర్షియల్ హీరో ఉండేప్పటికీ. కానీ ఇక్కడ ఏంటంటే వరల్డ్ చాలా ట్రూగా ఉంటుంది. కుప్పం అనే ప్లేస్ని ఒక కొత్త వరల్డ్ లాగా ఉంటుంది. భాష మాట్లాడేది అందరూ ఒకటే రకమైన భాష మాట్లాడతారు. ద వే వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, చిత్తూరు స్లాంగ్ యాక్చువల్లీ చెప్పండి కుప్పం కొద్దిగా తేడా ఉంటుంది కుప్పంకి చిత్తూరుకి. సో చిన్న చిన్న వేరియేషన్, ఈవెన్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ మన డైరెక్టర్ గారు చెప్తూ ఉంటుంది. అంటే బేసిక్గా ఏంటంటే చిత్తూరు క్లోజర్ టు తమిళనాడు, కుప్పం వచ్చి క్లోజర్ టు కర్ణాటక అండ్ తమిళనాడు. 8 kilometers టు తమిళనాడు, 9 kilometers టు కర్ణాటక, ఆ టైప్లో ఏదో ఉంది, ఎగ్జాక్ట్గా తెలియదు, అంత క్లోజ్. సో కొద్దిగా కర్ణాటక భాష కూడా కలుస్తుంది కుప్పం లాంగ్వేజ్లో. సో స్లైట్గా సో ఆ వేరియేషన్ ఉంటుంది. అండ్ సో అదొకటి. అది కాకుండా యాక్షన్ సీక్వెన్సెస్ యూ టెల్ మీ, అంటే మీకు ఫేవరెట్ రెండు ఉంటాయి, ఒక 5-10 ఫేవరెట్లో లేకపోతే ఎన్నో ఉంటాయి కదా. ఈ సినిమా చూసిన తర్వాత యూ విల్ ప్లేస్ దిస్ ఫిలిం ఇన్ దోస్ ఆ లిస్ట్లో. ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ యాక్షన్ ఫిల్మ్స్లో యూ విల్ ప్లేస్ దిస్ ఫిలిం ఇన్ దట్ టాప్ 10లో ఫర్ షూర్. దట్స్ బేసికలీ బికాస్ ఏదో యాక్షన్ సీక్వెన్సెస్ అది కాదు, ఎమోషన్ సపోర్ట్ అవుతూ యాక్షన్ వచ్చింది. సో దట్స్ ద రీజన్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ కనెక్ట్ ఓకే ఈ ఫిల్మ్కి అనిపిస్తుంది. సో మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం ఎవరితోనైనా చేయొచ్చు కానీ ఆయుధాలు తయారు చేసేవాడితో యుద్ధం చేయకూడదని. సో అలానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ విక్టరీ చూస్తే అర్థమవుతుంది. ఏమనిపించింది? ఇండస్ట్రీ మొత్తం కూడా ట్వీట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇండస్ట్రీ గెలిచినట్టే అని. ఈరోజు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మీకు ఎలా అనిపించింది ఆయన గెలుపు, భారీ మెజారిటీ 21కి 21 సీట్స్ గెలవటం? నో ఇట్స్ అంటే ఐ కెన్ సీ దెర్ ఇస్ అ హానెస్టీ ఇన్ హిమ్ అండి. ఐ డోంట్ నో, అంటే నేనేదో ఒక పార్టీ సపోర్టు లేకపోతే ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సపోర్ట్ అని కాకుండా ఐ కుడ్ సీ ఒకటి, నేనంట ఇప్పుడు చాలామంది పాలిటిక్స్కి వచ్చారు, బట్ దే కేమ్ ఎట్ ఎ స్టేజ్ వేరిన్ వాళ్ళు ఇంకో 2-3 years మ్యాక్సిమం వాళ్ళది, ఇంకా 3 years ఇంకా రిటైర్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న టైంలో వచ్చారు. కానీ ఈయన ఇన్ పీక్ ఆఫ్ హిస్ కెరియర్లో హీ వాంటెడ్ టు డూ సంథింగ్ అనేది, దేర్ ఇస్ సమ్ హానెస్టీ టు డూ సంథింగ్ గుడ్. సో టుమారో పీపుల్ విల్ నో హౌ మచ్ హీ కెన్ డూ ఆన్ ద నాలెడ్జ్ ఫ్యాక్ట్ అనేది, అది మనకు రేపు ఎలాగైనా తెలుస్తుంది. బట్ ఇన్ జనరల్ ఐ లైక్ హిస్ హానెస్టీ యాజ్ ఎ పర్సన్, అండ్ ఐమ్ నాట్ సేయింగ్ దిస్ బికాస్ హీస్ అన్ యాక్టర్, అందుకని నేను సపోర్ట్ చేస్తాను అనేది కాకుండా ఆ హానెస్టీ వల్లనే జనాలు చూశారు. ఫస్ట్ టైం 2 సార్లు, ఫస్ట్ టైం ఒకసారి ఇక్కడ వెన్ పీపుల్ డిడ్ంట్ నో, బట్ స్టిల్ హీ వాస్ దేర్ ఫైటింగ్. అవును, దట్ ఫైటింగ్ స్పిరిట్ అండ్ దిస్ హానెస్టీ ఆఫ్ హిస్ ఐ థింక్ జనాలు చూస్తున్నారు. సూపర్. అండ్ మేడం చెప్పారు, ప్రియా మేడం ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, చిన్నప్పటి నుంచి అందమైన వ్యక్తులను చూసి పెళ్లి చేసుకుంటే అందమైన చేసుకోవాలి నేను, లేకపోతే లేదు అని ఫిక్స్ అయిపోయినాను అనగానే నమ్రత గారు ఎవరో చెప్పారంట, అబ్బాయి వస్తున్నాడు చూడు అంటే, మెట్ల సైడ్ మంజుల గారు మెట్ల సైడ్ నుంచి చూస్తే బా ఏంటి ఇంత అందంగా ఉన్నాడు అనిపించి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మేడం అది చెప్పినప్పుడు. మీరు ఫస్ట్ మేడం చూడగానే మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్లీ? అంటే విల్ బి షాక్డ్. అంటే నాకు మొన్న పోస్ట్ చేసిన ఫోటో ఐ గాట్ ఇట్ లేటర్. ఓకే, అంటే అది పెళ్లి చూపుల కోసం తీసిన ఫోటో, నాకు అది పంపించలేదు.
నాకు ఫస్ట్లో ఇలా సంబంధం ఉంది అంటే దేవర్ స్టేయింగ్ జస్ట్ ఒక 5-6 హౌసెస్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు. బట్ ఐ నెవర్ బీన్ టు దేర్ హౌస్. బట్ అమ్మాయి లేదు, అమ్మను వాళ్ళ అమ్మమ్మ గారు ఫ్రెండ్స్. సో దే వర్ ట్రావెలింగ్ హియర్ అండ్ దేర్ అండ్ ఈవెన్ మై వైఫ్ ట్రావెల్డ్ విత్ మై మదర్ అండ్ వాళ్ళ అమ్మమ్మతో శ్రీశైలం అలా 1-2 చోట్లకి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు దెన్ వన్ డే షీ కేమ్ అండ్ సెడ్ దేర్స్ ఎ ప్రపోజల్ లైక్ దిస్, యూ కమ్ అండ్ సీ అంటే ఐ డోంట్ వాంట్ టు ఆ టైప్లో ఉంటే జస్ట్ కమ్ అండ్ సీ అంటే నాకు సరే అన్న. చూసిన తర్వాత ఆ మధ్య టైంలో దెర్ ఇస్ అ ఫోటో ఇన్ ద పేపర్, న్యూస్ పేపర్లో దెర్ ఇస్ అ ఫోటో దెన్ వేర్ షీ వాజ్ రియలీ ఓవర్ వెయిట్ ఆ ఫోటోలో. అండ్ ఐ వాజ్ లైక్ ఏంటి అమ్మ తీసుకెళ్ళి అంటే నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత తను అక్కడే కూర్చొని ఉంది. ఫర్ మీ ఇట్ టుక్ మీ ఎ సెకండ్ ఇఫ్ ఇట్స్ హర్ టు అండర్స్టాండ్ ఇఫ్ ఇట్స్ హర్ అని. అట్లాగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాజ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ వాజ్ హర్. ఓకే, బికాస్ ఆ కలరు ఆ ఫ్యామిలీ అని తెలుస్తుంది కానీ బట్ ఐ నెవర్ మేట్ ఎనీ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంలో. నేను చూసిన వేరే ఫోటో వేరేలా ఉంది, ఇక్కడ లైవ్గా చూస్తే వేరే జనరల్గా వేరేగా ఉంటుంది. ఇందుకు జనరల్గా ఫోటోలో చూస్తే బాగున్నారా డైరెక్ట్గా చూస్తే బాగున్నారు. ఓకే, ఆ ఫోటోలో చూసేది ఇప్పుడుతో పాత ఫోటో అంట. ఓకే, అదేదో వసుంధర అని ఏదో ఈనాడు పేపర్లో వస్తా చూడండి, అప్పుడు ఆ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు అవును ఆ ఫోటోలో. సో నేను అక్కడికి వచ్చిన తర్వాత ఐ కుడెంట్ రికగ్నైజ్ హర్ ఇమీడియట్లీ. అంటే మనం డైరెక్ట్గా ఇలా చూడలేం, పెళ్లి చూపులున్నప్పుడు ఇలా చూస్తే వదిలే యూ కాంట్, అంటే అందరికీ సిగ్గు ఉంటుంది కదా. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని తర్వాత వీ వెంట్ ఫర్ లంచ్ ద నెక్స్ట్ డే అండ్ షీ వాజ్ వేరింగ్ ఎ రింగ్, ఈ బొట్టల వేలికి రింగ్ వేసుకుంది. ఓకే, అది కూడా ఇలా అంటే పడిపోతుంది మళ్ళీ పెట్టుకుంటుంది. ఏంటి అది స్టైలా ఏంటి, ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఆ రోజుల్లో ఎస్పెషలీ ఇక్కడ ఉంగరం పెట్టుకోవడం లేదు. ఇదివరకు లావుగా ఉండేదాన్ని, ఉంగరం దీనికి పట్టేది, ఇప్పుడు దీనికి పెడతా అని చెప్పింది. సో ఐ కెన్ సీ దట్ వాస్ మై ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ హర్ మోర్ దెన్ ద లుక్స్ అండ్ లుక్స్ వైజ్ షీ ఈస్ వెరీ ప్రిటీ. అది కాకుండా ఐ కుడ్ సీ దిస్ ఎ ఫైటింగ్ స్పిరిట్ విచ్ ఐ లైక్డ్. అవునా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా వాళ్ళ అన్నలాగా ఆమె కూడా చెప్తారు. వాళ్ళ నాన్నగారు లాగా అలాగే అందరూ ఒకటే, అందరికీ అది ఆ క్వాలిటీ అయితే కలర్తో పాటు ఇది కూడా వచ్చేసింది అంతే. ఇంకేం లేదు, ఏం బాగుంది అని డైరెక్ట్గానే ఉంటుంది ఏదైనా. మా ఏజ్ ఇంకొద్ది చూస్తే కనుక కొద్ది పాలిష్డ్గా చెప్తాడు. ఓకే, మిగతా అందరూ అయితే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏమనిపించింది ఫస్ట్ ఆ మ్యాచ్ రాగానే? కృష్ణ గారి కూతురు, మహేష్ గారి చెల్లెలు, అంత ఎక్సైటెడ్ అయితే అంత ఆలోచించడం అంత ఎక్సైటెడ్ అయితే కాదు. అంటే నాకు ఐ వాజంట్ లుకింగ్ ఫర్ మ్యారేజ్ ఆ టైంలో. ఈవెన్ దెన్ ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత వీ డిడ్ంట్ గెట్ మ్యారీడ్. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదు మీకు ఎప్పుడు కూడా? ఇంత అందంగా ఉంటారు, ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి అంటే మామూలుగా చిన్న చిన్న వస్తే దే షుడ్ బి కనెక్షన్ ఆల్సో కదా. ఓకే, అంటే ఈవెన్ దెన్ ఆ ప్రపోజల్ ఇప్పుడు అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇట్ వాజంట్ లైక్ I want to get married, so we said no, she said no, and we were back. మా పనులు మేము ఎన్నో నెక్స్ట్ 2 years అలా జరుగుతూ ఉంది. అండ్ దే వర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ ప్రపోజల్స్ అండ్ మా అమ్మగారు వేరే ప్రపోజల్స్ చూస్తున్నారు. బట్ సమ్వేర్ వీ కనెక్టెడ్ అగైన్ ఒక పాయింట్ తర్వాత. ఓకే, దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతూ దెన్ ఇట్ అగైన్ టర్న్. సో ఇది కూడా లవ్ మ్యారేజ్ అయితే? యా, ఐ డోంట్ నో హౌ యూ కెన్ సే దిస్, బట్ యా, అరేంజ్డ్ కమ్ లవ్, లవ్ కమ్ అరేంజ్ నాకు తెలియదు. యా, ఫస్ట్ పరిచయం అయితే కనుక ఇట్ వాజ్ అరేంజ్. లేటర్ వీ డిడ్ంట్ వాంట్ టు, లేటర్ మేమే వెళ్ళి చెప్పాం ఓకే వీ వాంట్ గెట్ మ్యారీడ్ అని. వాళ్ళే సర్ప్రైజ్. అప్పుడు నువ్వు అన్నారు ఇదేంటి వెన్ వై యూ ఇన్ టచ్ అని నేను అడుగుతున్నారు వాళ్ళు. మహేష్ గారికి చెప్పారా లేకపోతే? నేను మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నాను. అంతే. సో మహేష్ గారిలో అండ్ కృష్ణ గారిలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ ఏంటి అని చెప్పండి, క్లోజ్ చేస్తాను. కృష్ణ గారు పెద్ద సూపర్ స్టార్. సో కాకపోతే హీ వాంట్ పర్సనలీ టు టేక్, అంటే ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్. నాకు ఎక్స్పీరియన్స్ అయింది, నేను రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ చేసేది. ఇప్పుడు ఎప్పుడో రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఇమాజిన్ దేస్ వాటర్ రావట్లేదు, ట్యాప్ పని చేయట్లేదు అనుకుంటే, ట్యాప్ పని చేయట్లేదా, పలానా వాళ్ళకి చెప్పమ్మా, పలానా అతను వాళ్ళ మేనేజర్ హరి అని ఉంటారు, హరికి చెప్తాను, హరికి చెప్పమ్మా చేస్తాడు. ఆయన కార్ ఎక్కి వెళ్ళేటప్పుడు హరికి ఫోన్ చేసి బాబు ఇది ప్రాబ్లం ఉంది చూసుకో అంటారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫాలోఅప్ చేసి అడుగుతారు, హరి నువ్వు వెళ్ళి చేసావా పని? ఓకే చేసా అంటారు. మళ్ళీ ఇటు పక్క ఫోన్ చేసి అమ్మా హరి చేసా అంటున్నారు, వచ్చి అప్పుడు పని చేస్తాను అంటారు. సో అంటే ఫర్ హిమ్ టు పర్సనలీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్
అర్థమైంది. ద మైన్యూట్ థింగ్స్ని కేర్ తీసుకొని టు కంఫర్ట్ ఇంట్లో వాళ్ళని, అదంటూ చాలా గ్రేట్. ఒక స్టార్, పెద్ద స్టార్కి జనరల్గా ఏంటంటే అంతమంది పన్నులు ఉన్నప్పుడు ఇట్ ఈస్ సో ఈజీ. ఒక మాట చెప్పారంటే వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటే అయిపోద్ది, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దట్స్ వన్ క్వాలిటీ ఐ రియలీ లైక్. అండ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ టు సే దిల్ బి బుక్ రాసుకోవచ్చు ఆయన గురించి. ద డిసిప్లిన్ కూడా. అండ్ ఐ వుడ్ సే మీకు వాచ్ అవసరం లేదు, ఆయన పక్కన ఉన్నారంటే మీకు వాచ్ అవసరం లేదు. ఓకే. బట్ ఇదో రోజుల్లో ఉంటుంది కదా, మనం ఏంటంటే ఇదో వాచ్లు లేని టైంలో సూర్యుడిని చూసి 1 o'clock, ఇది 2 o'clock అని చెప్పి అనుకుంటాం కదా, సూర్యుడిని చూసి వీ కెన్ గెస్ ద టైం. సో అట్లాగా ఇప్పుడు మీకు వాచ్ అవసరం, ఆయన ఎక్కడ ఉంటే మీరు ఆ టైం చెప్పేసేయచ్చు. 6 o'clock ఎవ్రీడే పలానా టైంకి ఇక్కడ ఉంటారు. పద్మాలయ అంటే పద్మాలయ, 7 o'clock పద్మాలయ, 6 o'clock మా ఇంట్లో. సో ఇట్స్ లైక్ దిస్. ఆ డిసిప్లిన్ ఉంటుందో టైంకి అలా ఉండడం. సూపర్ గ్రేట్. అది సో అది మహేష్ గారు. మహేష్ది కూడా ప్లెంటీ ఉన్నాయండి, చెప్పాలనుకుంటే చాలా చెప్పచ్చు. బట్ ఐ వుడ్ లైక్ టు పిక్ సంథింగ్ లైక్ దిస్ వేరెన్ ఈ రోజుల్లో ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ అండ్ పిల్లల రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ తల్లిదండ్రులు. కానీ ఇక్కడ మనం ఎలా ఉంటుందంటే మహేష్ గారికి వచ్చేప్పటికి హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో. ఒక బ్రదర్గా అయ్యండి. ఓకే. అంటే నాట్ దట్ కృష్ణ గారు బాగా చూసుకుంటున్నారు, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. అంటే ఈ రోజుల్లో చాలా తక్కువ అది. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలో అన్నదమ్ముల్ని చూసుకోవడం, అక్క చెల్లెల్ని దగ్గర చూసుకోవడం అదొకప్పుడు. కానీ ఈ రోజుల్లో ఎంతసేపటి పేరెంట్స్ పిల్లలు ఎంతవరకే. ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ద వే తను ప్రాజెక్ట్ చేస్తుంటే దిల్ బి ద పార్ట్నర్ లాగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అని కానీ. సో అట్లాంటి హీ రియలీ టేక్స్ కేర్. ఓకే. ఇప్పుడు కూడా అందరినీ ఇప్పుడు కూడా కుదిరినంత వెనెవర్ ఈజ్ నీడెడ్ హీ ఓన్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్. అంటే మీరు చెప్పారు అంటే ఫ్యామిలీకి అంత వాల్యూ ఇచ్చే వ్యక్తి అన్నారు కాబట్టి, అంటే ఒకే ఇయర్లో తండ్రి తల్లి అన్న ముగ్గురు చనిపోయినప్పుడు కొన్ని ఆడియో ఫంక్షన్లో కూడా ఆయన ఎమోషనల్ అయ్యి కళ్ళంబడి నీళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఆ టైంలో యాజ్ ఏ అంటే ఒక బావమరిదిగా ఒక బావుగా అంటే మీరు ఇచ్చిన అదంటే ఏమని చెప్తారు ఆయనకి, ఆ కాన్ఫిడెన్స్ కానీ మేమున్నాం అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ ఎనీథింగ్. ఐ మై సెల్ఫ్ ఐమ్ ఆల్సో డిస్టర్బ్డ్. అంటే కాకపోతే హీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. హీ అంటే నాకు ఏదో నేను ఒక మాట చెప్పి అనేది కాకుండా వీ కెన్ గివ్ ఎ స్ట్రెంగ్త్ బై బీయింగ్ అవర్ వర్క్ గుడ్. అంటే నేను చక్కగా ఫ్యామిలీ అందరూ బాగా చూసుకుంటున్నానంటే దట్ ఈస్ ఇనఫ్. ఇట్ ఎడిషనల్గా నేను బర్డెన్ లాగా కనిపించకపోతే చాలు. అండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ అండి. బయట ఎవరైనా చెప్పడం కాదు, ఫ్రమ్ విద్ ఇన్ హీ కెన్ డూ ఇట్ హిమ్సెల్ఫ్. ఇట్ వాస్ టఫ్ బట్ హీ ఫిగర్డ్ అవుట్. గ్రేట్. అసలు చాలా తక్కువ మనకి తెలిసింది. సో ఫ్యాన్స్ చాలామంది బాధపడే వాళ్ళకి మంచి బూస్టప్ కూడా మీ ఆన్సర్. సో ఎనీహౌ 14th హరోం హరా రాబోతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్కి, సుధీర్ బాబు గారు ఫ్యాన్స్కి? I feel lot of fans కానీ lot of people who keep following my work, they always say action cinema చేయాలని చెప్పి. ఓకే. సో దిస్ ఇస్ దట్ ఫిలిం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు నన్ను ఇష్టపడకపోయినా సినిమాని అయితే ఇష్టపడతారు, అదైతే షూర్. మిమ్మల్ని ఇష్టపడ్డారండి, ఇప్పుడు అయిపోయింది. అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అంటే ఒక కమర్షియల్ సినిమా నేను చేయడం అనేది పక్కన పెట్టినా సరే, బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే హీరో అనేవాడు కథలో నుంచి పుట్టాలి, అలాంటి కథ ఇది. సో ఎవ్రీ ఆడియన్స్కి ఈవెన్ దో దే ఆర్ నా సినిమాలు రెగ్యులర్ చూడడం వాళ్ళకి కూడా ఈ సినిమా నచ్చుతుంది అంటున్నారు. ఓకే. సో అంతా ఇప్పుడు మల్టీ స్టార్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీరు మహేష్ బాబు గారు కూడా ఒక మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో డైరెక్టర్స్ కూడా కథలు రెడీగా చేస్తే మీరైతే రెడీగా ఉన్నారా? నేను 100% రెడీగా. సూపర్. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ హరోం హరా సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.